వనస్థలీపురం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిటిలోనే బిడ్డ చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన అహ్మద్ సమీనా దంపతులు 3 రోజుల క్రితం వనస్థలీపురం ఏరియా హాస్పిటల్లో కాన్పు కోసం జాయిన్ అయ్యారు. తర్వాత వైద్యుల నిర్లక్ష్య కారణంగా గర్భవతికి నొప్పులు నిర్లక్ష్యం చేసినట్లుగా సమాచారం. ఫలితంగా బిడ్డ పురిటిలోనే మృతి చెందింది. మేము చెప్పిన వెంటనే ఆపరేషన్ చేస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉండేదని, కానీ వైద్యులు నిర్లక్ష్యం వహించారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులను పట్టించుకోకుండా మొబైల్ ఫోన్లలో బిజీగా ఉంటున్నారని, ఎవరైనా పేషెంట్లను చూడడానికి పిలిస్తే కనుక నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అయితే చికిత్స తర్వాత డబ్బులు వసూలు చేయడంలో మాత్రం ముందుంటారని కుటుంబ సభ్యులు, ఇతర రోగులు తెలిపారు. ఈ ఘటనపై హాస్పిటల్ సిబ్బందిని సస్పెండ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఏం అవసరం లేదు, మాకు న్యాయం జరగాలి. ఇలాంటిది ఎవరికి కూడా జరగొద్దు. మాకైతే న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేదానికైతే మేము ఇక్కడి నుంచి కలుద్దాం. ఆ డాక్టర్లని సైడ్ జరుపుతాం, మేము మాకు తెలుసు కమిషన్లు ఇస్తాం, డబ్బులు ఇస్తాం అనుకుంటే జరుపుకుంటాం అంటే కుదరదు. ఇలాంటిది ఎవరికి కూడా జరగదు. ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఎంత రుబాబ్ చేస్తున్నారంటే అంత రుబాబ్ చేస్తున్నారు. వీళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్. ఇక్కడ కూర్చుండే డాక్టర్లకి నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. ఆ మేడం ఉన్నారని నిన్న మార్నింగ్ వచ్చిర్రు, బీపీ హార్ట్ బీట్ అక్కడ వచ్చి చెకప్ చేసిర్రు. ఆ మేడం బొమ్మరే ఏ అమ్మా రండి, సమీనా పేషెంట్, ఎల్లమ్మ పేషెంట్, అందరు ఇక్కడ రండి అని ఇక్కడికి పిలిపిస్తారు. వాళ్ళు చాప కొట్టుకున్నట్టు కొట్టుకున్నా, వాళ్ళు కింద మీద వాడి సావినా అక్కడి నుంచి ఏమైనా కానీ ఇక్కడికి పిలిపించి బీపీ హార్ట్ బీట్ చెక్ చేస్తారు. ఈ మేడం ఉన్నారని మార్నింగ్ అక్కడికి వచ్చి పిలిపియండి సార్, ఎవరన్నారో వాళ్ళని పిలిపియండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడికి పిలిపియండి ఒకసారి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదైతే చాలా స్టేట్ లో 1 హాస్పిటల్ అంటారు, 2 హాస్పిటల్ అంటారు, నెంబర్ 1 హాస్పిటల్ అంటారు. కానీ మీ దగ్గర ఉన్న మాట్లాడే విధానం ఎందుకంటే ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టక ఎందుకు అంటే చేతకంటాను. మేము నిన్న చూసినాము, మేము అంతా అనుకున్నాం కూడా. ఈ మేడం ఉంటే ఒకలాగా చూస్తున్నారు ట్రీట్మెంట్. ఆ డాక్టర్లు చాలా నిర్లక్ష్యం ఉన్నారు సార్. నిన్న పోయినమ్మా చెల్లెకి టైట్గా ఉంది అని 2-3 సార్లు అడిగినా అట్లనే ఉంటదమ్మా అని పట్టించుకోలే. వాళ్ళు పొద్దుగల ఆపరేషన్ చేసినా బతుకుతుండే. వాళ్ళు గుంజే టైంలోనే ఇట్లా తల పట్టి గుంజిరు, ఊపిరి ఆగింది. పొద్దుగల వరకు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆమెకు నొప్పులు వచ్చినాయి. బేబీ హెల్తీగా ఉంది కాబట్టి బేబీ హెల్తీ లేదని అంటారు. కానీ బేబీ హెల్తీ లేకపోతే ఆమెకు నొప్పులే రావు కదా సార్. బాబు తన్నింది కూడా ఆమెకు స్పర్శ ఉందంట. బాబు ఎట్లా తంతాడు? ఇలా వల్ల నేను నిన్న ఉన్న డాక్టర్లకి ఈ రోజు మార్నింగ్ ఆమెకి డెలివరీ ఎవరు చేసారు, ఆ డాక్టర్లకి సిస్టర్లకు అందరికి సస్పెండ్ చేయాలి. వాళ్ళ వల్లనే ప్రాణం పోయింది. వాళ్ళు పట్టించుకోరు. ఆ రూమ్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని టీలు కాఫీలు తాగుకుంటా, పేపర్లు చదువుకుంటా, ఫోన్లు ఎత్తుకుంటా, నవ్వుకుంటా, మాట్లాడుకుంటా ఉంటారు. చాప కొట్టుకున్నా ఆమెకు నొప్పులు వచ్చినా కానీ బీపీ చెకప్ చేయడానికి, బాబు హార్ట్ బీట్ చెకప్ చేయడానికి ఆడికే పిలిపించుకుంటారు. వాళ్ళు ఆడికి పిలిపించుకొని ఆడి చేస్తారు. రూమ్ లోకి వచ్చి చెకప్ చేస్తేనే లేరు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సస్పెండ్ చేయాలి. ఇంకొకరికి జరగొద్దు ఇట్లాంటి అన్యాయం. మా మంచిగా ఉన్న కొడుకుని ఆ పిల్ల మేము 2-3 రోజులు ఏడుస్తాం, బాధపడతాం. కానీ తల్లికో కడుపుకోత ఎవరిని అనిపిస్తుంది? ఎవరు మంచిగా ఉన్న 10 నెలలు మోసింది. 10 నెలలు మోసిన పిల్లగానికి నాశనం చేసి పెట్టి పొద్దుగాల సిజరింగ్ తీసుకుపోయినా బతుకుతుండే. నార్మల్ 3.5 ఉన్న పిల్లగానికి నార్మల్ చేస్తారా? నార్మల్ 3 లోపు ఉన్న బాబుకే నార్మల్ ట్రై చేస్తారు. 3 పైన ఉంటే నార్మల్ కి ట్రై చేయరు, అసలు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేయకుండా నార్మల్ అని ఆ గోస కంటే ఈ గోస ఎక్కువైంది మాకు. ఇప్పుడు ఆపరేషన్ వాడు చేసినా మేమే పడుతుండే బాధ. కానీ ఎందుకు అందుకే నిన్న ఉన్న డాక్టర్లు ఈ రోజు మాకు నైట్ ఉన్న డాక్టర్ వాళ్ళందరికీ సస్పెండ్ చేయాలి. నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ మార్నింగ్ వరకు ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్. చెప్పినా కూడా డాక్టర్స్ ఈయనకుంటే ఆమె బాధపడేట ఆమె పేషెంట్ కూడా పోయి నాకేమైనా చేయరు మేడం, నిలవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా అంటే అట్లనే తీపో
నా అట్లనే నొప్పులు తీయాలి నువ్వు, లేకపోతే నొప్పులు తీయకుండా ఇంజక్షన్లు వేస్తా 4 రోజులు పడి ఉండు, అట్లయితే బాగుంటుందా? ఇంజక్షన్ వేయి అని చెప్పింది సార్. అంటే ఆమె ఎవరు ఇంజక్షన్ వేసింది ఆమె నొప్పులు రాకుండా. సరే మేమే అన్నాం కదా మమ్మీ నాకు ఆపరేషన్ చేపిరి అంటే మేము అస్సలు నిద్రపోవట్లేదు మేడం. ఆమె బక్కగా ఉన్నది, ఇదే ఫస్ట్ కాన్పు, ఏదైనా జైరు మేడం అన్నా కూడా చేయలేరు మేడం. సార్ అందులోకి తీసుకుపోయినరు, కథం హెడ్ వచ్చింది అన్నారు. చిన్న ఆపరేషన్ చేద్దరా అని ఒక ఆయా పిలిచింది సార్. ఒక ఆయా పిలిస్తే ఒక సిస్టర్ అంటదిగా, నువ్వు పిలిచినప్పుడల్లా రావాలన్నా, నేను రాసుకోవద్దా ఫైలు అని పోలేదు సార్. గంట సేపటి దాకా కూడా పోలేదు. అందులోకి ఒక ఆయా, ఒక డాక్టర్, 2 ఉన్నారు సార్, ఒక సిస్టర్, 3 పోయిండ్రు. మరి అది ఎట్లా చేసిండ్రు ఏమో, బాబుని చంపేసిండ్రు సార్. బాబు హెల్తీగా ఉన్నారు సార్. టెస్టులు కూడా ఉన్నాయి సార్. ప్రైవేట్లో చూపించినవి ఉన్నాయి, నా గవర్నమెంట్లో చూపించినవి ఉన్నాయి, 2 ఉన్నాయి సార్. బాబుని మాత్రం చంపేసిండ్రు సార్. వాళ్ళ నెగ్లెక్ట్ వల్ల మా బాబుని చంపేసిండు. బాబుకు బాబు ఇవ్వాలి సార్, మాకు ఏ పరిష్కారం వద్దు, బాబుకు బాబు ఇవ్వండి సార్. నా పేరు హైమద్ అండి, నా భార్య పేరు సమీనా. 3 days అవుతుంది జాయిన్ అయిన నా వైఫ్. తను ఫిజికల్గా కొద్దిగా వీక్ ఉండే, ఆపరేషన్ చేయాల్సింది కూడా చేయకుండా వాళ్ళని ఎంత బతిలాలో కూడా 3 days నుంచి మేడం తన వల్ల కావట్లేదు, నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్ చేసేయండి మేడం అని చెప్తే వాళ్ళు వినకుండా నెగ్లెక్ట్గా మాట్లాడుకుంటూ నొప్పులు పడకుండా ఆమె పడకుంటే మేము పడతామా అని చెప్పి ఆమెకి ఏమైందంటే యాజువల్గా తన హోల్ అనేది టోటల్ ఓపెన్ కావట్లేదు, హెడ్ మటుకు సగం వచ్చి ఆగిపోయింది. నిన్నటి సంది అట్లనే ఉన్నది. తను నిన్న టోటల్లీ ఆమె కనీసం కూర్చోలేకుండా రెస్ట్ తీసుకోకుండా అట్లనే నిలబడి హాస్పిటల్ మొత్తం వాకింగ్ చేసింది. ఆ విషయం తన వల్ల కావట్లేదని నేను కూడా వెళ్ళి డైరెక్ట్ చెప్పాను. తను పేషెంట్ అయ్యేవాడు, తను కూడా వెళ్ళి చెప్తే మీ నార్మల్ అయితేనే చేస్తాం మేమని నెగ్లెక్ట్గా సమాధానం చెప్పి ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా స్కానింగ్ చేశారు, నైట్ స్కానింగ్ చేశారు, హార్ట్ బీట్ చెక్ చేశారు, టోటల్ చెక్ చేశారు, అంతా బాగుందన్నది. డెలివరీ రూమ్లోకి దాంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత బాబు చనిపోయి పుట్టడం జరిగింది. బేబీ కూడా హెల్తీగా ఉన్నాడు, 3.5కి ఎబోవ్ ఉన్నాడు బేబీ. అలాంటి బేబీని మామూలుగా అయితే అసలు సిజేరియన్ చేసి తీయాలి, కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్న నార్మల్ డెలివరీ అని బాబు చనిపోయిన దాకా చూసేవాళ్ళు. నా పేరు హైమద్ అండి, నా భార్య పేరు సమీనా.